ఇట్లా పసలేని కేసులు పెడుతూ అబద్ధాల ప్రచారాలు చేస్తూ పూర్తిగా డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. పూర్తిగా ముఖ్యమంత్రి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, వాగ్దానాలు చేశారో అన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం వ్యక్తుల టార్గెట్గా మాత్రమే ఇక్కడ రాజకీయం చేస్తున్నారనేది జనం చెబుతున్నటువంటి మాట. కేటీఆర్ని అరెస్ట్ చేయాల కేవలం ఒక్క లక్ష్యంతో మాత్రమే పనిచేస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని పూర్తిగా పక్కకు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ జనం చాలా బహిరంగంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది ఇది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపిత కేసు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక జనం యొక్క సమస్యల్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ కష్టాల్ని ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతుంటే ప్రభుత్వం ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ పట్ల, బీఆర్ఎస్ నాయకత్వం పట్ల ఇది రాజకీయంగా ఆడుతున్న క్రీడగా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఒక్క రూపాయి కూడా దాంట్లో అవినీతి జరగలేదు. అటువంటి అవినీతి జరగకపోయినా కూడా, ఎటువంటి అవినీతి జరగకపోయినా కూడా లేనటువంటి మకిలి అంటించే ప్రయత్నం చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసి ఇటువంటి కేసులు ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రజాక్షేత్రంలో నిలబడతామని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. మా ప్రతినిధి సూరజ్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ సూరజ్, ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఉన్నారు. సంవత్సరం గడిచిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండవ సంవత్సరంలో కూడా ఎంటర్ అయింది, ఆల్రెడీ నడుస్తుంది. ఒక 1 మంత్ కూడా గడిచిపోతున్న పరిస్థితి. అయినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ పక్కన పెట్టి కేవలం వ్యక్తుల టార్గెట్గా మాత్రమే రాజకీయం చేస్తున్నారు. దానిలో భాగంగానే కేటీఆర్ను అరెస్టు చేయాలన్నటువంటి ఒక తహతహలాడుతుంది ప్రభుత్వం అనేది జనం మాట్లాడుకున్నటువంటి మాట. సో ఎగ్జాక్ట్గా జనంలో ఇంకేం జరుగుతుంది, జనంతో పాటుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలపైన ఎటువంటి చర్చ సాగుతోంది? రాజేష్, సింగిల్ లైన్లో చెప్పాలంటే ఈ ఫార్ములా రేసుల వ్యవహారం మొదలైంది ఒక దగ్గర, అది రూట్ తీసుకుంటున్నది మరోవైపు అని చెప్పాల్సి ఉంటుంది. ఇది రూట్ తీసుకుంటున్న విషయం పైన పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే క్విడ్ ప్రో కో జరిగిందంటున్నారో ఇది శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ కేసు మొదలైంది ఫార్ములా కంపెనీకి ఏవో ముడుపులు అందాయని చెప్పేసి మొదలుపెట్టారు. ఆ తర్వాత గ్రీన్ కో కంపెనీకి ఏదో లబ్ధి చేకూరిందని చెప్పేసి ఇంకోవైపు టర్న్ తీసిన పరిస్థితిని వాళ్ళు ఇక్కడ వేలెత్తి చూపుతున్నారు. అయితే స్పష్టంగా గ్రీన్ కో కంపెనీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నిర్వహణకు సంబంధించి, అలాగే ఇతర సౌకర్యాలకు సంబంధించిన ఖర్చు పెట్టింది. అంతేకాని దీంట్లో ఆ కంపెనీకి ఒరిగింది ఏమీ లేదు, ప్రభుత్వం తరఫున చెల్లించింది ఒక్క పైసా లేదు, దీంట్లో క్విడ్ ప్రోకోకు ఛాన్సే లేదు. అనవసరమైన హంగామా చేసి ప్రభుత్వం కేవలం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, రాజకీయ ప్రతీకారం తీర్చుకునే క్రమంలోనే అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫార్ములా కి సంబంధించిన కంపెనీ పైన కేసులు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతోంది, వాళ్లను దీంట్లోకి లాగేందుకు భయపడుతుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా అటు ప్రభుత్వం, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది పరువు పోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో వాళ్ళు ఆ దిశలో అడుగు వేయకుండా గ్రీన్ కో కంపెనీని, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి చూసుకుంటే కనుక ఫార్ములా రేస్ను ఇక్కడ అంటే హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి చెందుతున్న హైదరాబాద్లో ఎలక్ట్రానిక్ వెహికల్ మొబిలిటీని పెంచేందుకు, అలాగే టెస్లా లాంటి అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు మాత్రమే ఆనాడు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫార్ములా రేసును నిర్వహించిన విషయం తెలిసింది. అంతర్జాతీయ స్థాయిలో దీనికి విశ్వసనీయత, అలాగే క్రేజ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్లో కనుక ఇట్లాంటి రేసులు నిర్వహిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయంగా విశ్వనగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందుతుంది. తద్వారా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా టెస్లా లాంటి కంపెనీలు హైదరాబాద్కు మైగ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బహుళజాతి కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అప్పట్లో భావించిన ప్రభుత్వం ఎలాంటి శశబిషలకు తావివ్వకుండా పూర్తిగా పారదర్శకంగా ఈ రేసును నిర్వహించిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ వ్యవహారంలో కనుక హ్యాంకీ ప్యాంకీ ఏమైనా జరుగుతాయి అంటే, గందరగోళ పరిస్థితులు ఏమైనా తలెత్తే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన పరువు అంతర్జాతీయంగా పోయే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో పెట్టుబడులపైన పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి చర్యలకు కనుక ప్రభుత్వమే స్వయంగా దిగితే అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోవడమే కాకుండా బహుళజాతి కంపెనీలు కూడా తెలంగాణకు పెట్టుబడులతో రావడానికి సంకోచిస్తాయి, జంకుతాయనే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ కూడా అమెరికాకు సంబంధించిన, కాంగ్రెస్ కు సంబంధించిన కొంతమంది అభిమానులు లేఖ రాయడం జరిగింది. అంతర్జాతీయ
అంతర్జాతీయ అవసరాలు, అంతర్జాతీయ పెట్టుబడుల అంశాలు, అంతర్జాతీయంగా ఈ అంశం ముడిపడి ఉన్న నేపథ్యంలో దీంట్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కేటీ రామారావు, మాజీ మంత్రి కేటీ రామారావును అరెస్ట్ చేసేందుకు 1కి 10 సార్లు ఆలోచించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. దీనికి సంబంధించిన రిపర్కుషన్స్ చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్ర పరువు పోయే అవకాశాలు ఉంటాయి. ఇక బహుళజాతి కంపెనీలు కావచ్చు లేదా అంతర్జాతీయ కంపెనీలు కావచ్చు భవిష్యత్తులో తెలంగాణకు లేదా హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకుని వచ్చే క్రమంలో భయాందోళన పడే అవకాశాలు ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఎలక్టోరల్ బాండ్స్ అనేది రాజకీయ పార్టీలకు చేరడం అనేది చాలా సర్వసాధారణం. అయితే ఎలక్టోరల్ బాండ్స్ రాజకీయ పార్టీకి చేరినందుకే క్విడ్ ప్రోకో అని చెప్తున్నారంటే దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ అన్నీ ముఖ్యమైనటువంటి పార్టీలందరికీ కూడా బాండ్స్ చేరితే ఇక అన్ని చోట్ల ఇట్లా క్విడ్ ప్రోకో జరిగినట్టయినా ఇప్పుడు ఈ కామెంట్స్, ఈ విమర్శలు మొత్తం అన్ని పార్టీలకు ఆపాదించుకోవాల్సిందేనా ఏంటి? రాజేష్, ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒక లీగల్ ప్రక్రియ. ప్రతి పార్టీ, దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ ను పొందే వెసులుబాటు చట్టంలోనే ఉంది. కనుక దేశవ్యాప్తంగా ఇవాళ జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఎలక్టోరల్ బాండ్స్ ను పొందడం అనేది ఒక లీగల్ ప్రక్రియగానే చలమానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి దాదాపుగా 28,000 సంస్థలు 12,000 కోట్ల రూపాయలను ఈ వివిధ పొలిటికల్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో మేజర్ చంక్ 6,500 కోట్లు బీజేపీకే ఇచ్చిన పరిస్థితులు, అలాగే 1,300 కోట్లు కాంగ్రెస్ కూడా వచ్చిన పరిస్థితులు మనం చూసే ఉన్నాం. ఒకవేళ నిజంగా క్విడ్ ప్రోకో కిందకే ఈ ఎలక్టోరల్ బాండ్స్ వస్తే కనుక అన్ని పార్టీలు కూడా క్విడ్ ప్రోకో ఆయా కంపెనీలతో లేదా ఆయా ప్రతినిధులతో లేదా ఆయా సంస్థలతో చేసుకున్నట్లేనా అనే ఒక వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు దేన్ని క్విడ్ ప్రోకో అంటారు? క్విడ్ ప్రోకోకు అర్థం ఏంటి? నీకు కొంచెం నాకు కొంచెం అనే అర్థం వచ్చే సెన్స్ లో జనరల్ గా క్విడ్ ప్రోకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఈ క్విడ్ ప్రోకో ఎక్కడ జరిగింది, ఎవరికి లబ్ధి చేశారు, ప్రతికూలంగా ఎవరి దగ్గర లబ్ధి పొందారు అన్న అంశం తేలాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. ఎక్కడ కూడా క్విడ్ ప్రోకోకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కానీ ఆనవాళ్లు లేవు. కేవలం ఒక నిందాపూరితమైన ఆరోపణలో భాగంగానే ఇవాళ ప్రభుత్వం ఈ కేసుల బనాయింపు కానీ, అక్రమ కేసుల బనాయింపు కానీ లేదా ఎఫ్ఐఆర్లు చేయడం కానీ, కోర్టులను ఆశ్రయించడం కానీ చేస్తుంది. ఖచ్చితంగా ఇది రాజకీయ కక్షపూరితంగానే విశ్లేషకులు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేందుకు సాక్షాత్తు సచివాలయంలో కొందరు సీనియర్ మంత్రులు కూడా ఈ అంశానికి సంబంధించి సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనవసరంగా ప్రత్యర్థికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము, ఆయనకు పాపులారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. కనుక జాగ్రత్తగా దీన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేం లేదనేది చెప్పేసి కూడా సీనియర్ మంత్రులు భావిస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీడియా కూడా దీనికి అత్యుత్సాహం ప్రదర్శించి ఎక్కువ కవరేజ్ ఇవ్వడం కూడా వాళ్ళు తప్పుపడుతున్న పరిస్థితి. కేవలం ప్రజా సంక్షేమ ధ్యేయంతో మీడియా పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి మాయలో పడిపోకూడదు. ఇది కేవలం అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ కిందనే తీసుకోవాల్సి ఉంటుంది. కనుక మీడియాలో పెద్ద ఎత్తున పతాక శీర్షికలో వార్తలు రాయడానికి కూడా కొందరు సీనియర్ మంత్రులు తప్పడుతున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో క్లియర్ మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన క్రమంలో ఇప్పటికే ఎన్నికల ముందు 6 గ్యారంటీలు కావచ్చు లేదా 420 హామీలు కావచ్చు, అనేక హామీలతో ప్రభుత్వం ఏర్పాటైన క్రమంలో ప్రజలకు ఆ భరోసాలన్నింటినీ చేరవేసే క్రమంలో కాంగ్రెస్ కృషి చేయాల్సి ఉంటుంది. అంతేకాని వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు పోతే కాంగ్రెస్ కు ప్రత్యేకించి ఒరిగేదేం లేదు. అధిష్టానం దగ్గర కూడా మైనస్ పాయింట్లు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా సీనియర్ మంత్రులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈ అరెస్టుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు దీనివల్ల ఒరిగేదేంటి, పార్టీకి ఏమైనా లబ్ధి చేకూరుతుందా, ప్రజలకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా అన్న చర్చ మీమాంస కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైతే ఇది పూర్తిగా ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకి ఖచ్చితంగా ఇది వెనుదనగా చేకూరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్లకు బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం, ఫార్ములా ఈ రేస్ అనడం, క్విడ్ ప్రోకో అనడం, ఎలక్టోరల్ బాండ్స్ అనడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ఇక్కడ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఢిల్లీ దాకా ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ నాలెడ్జ్లో ఉన్నాయా? ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీగా వారించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అటువంటి చర్చ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ముఖ్యమైనటువంటి నాయకుల వర్గాల్లో ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా ఇవాళ మంత్రివర్గంలో ఒక ప్రత్యేకించి సీనియర్ మంత్రులంతా కూడా ఒకవైపు ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మంత్రివర్గ సమావేశం తీసుకుంటే మనం బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న మంత్రివర్గ సమావేశంలో ఒక ఇరిగేషన్ కు సంబంధించిన సబ్జెక్టు పైన మంత్రులు డిఫర్ అయిన పరిస్థితి, ముఖ్యమంత్రితో డిఫర్ అయిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం. ఇదే అంశానికి సంబంధించి రాజకీయ పరిణామాలు కావచ్చు లేదా పరిపాలనాపరమైన విషయాలు కావచ్చు, మంత్రులు సీనియర్ మంత్రులు ముఖ్యంగా ముఖ్యమంత్రితో విభేదిస్తున్న పరిస్థితులు కూడా తలెత్తున్న. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా సీనియర్ మంత్రులు అధిష్టానానికి చేరవేస్తున్నారని చెప్పేసి కూడా
తెలుస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నాడు, ఇక్కడ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే సంబంధించి ఇక్కడ గుండు పిన్ను పడితే కూడా ప్రతిదీ కూడా అక్కడ అధిష్టానానికి సమాచారం చేరవేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పరిణామాన్ని కూడా సీనియర్ మంత్రులు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఉంటారని చెప్పేసి కూడా సమాచారం అవుతోంది. అయితే రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర పెద్దగా ప్రాపకం లేదు అన్న ఒక సంకేతం కూడా చాలా స్పష్టంగానే వెలువడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కేబినెట్ ఎక్స్పాన్షన్ దీనికి ప్రధాన ఉదాహరణ తీసుకోవాల్సి ఉంటుంది. అనేక సందర్భాల్లో కూడా ఢిల్లీకి దాదాపుగా ఇప్పటికీ 27 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిన ఏ సందర్భంలోనూ కూడా రాహుల్ గాంధీ ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని కలవకపోవడం, ఏఐసీసీ పెద్దలు కూడా రేవంత్ రెడ్డితో కలవడానికి విముఖంగా ఉన్న పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అంటే అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డికి పెద్దగా సపోర్ట్ దొరకడం లేదు. మంత్రివర్గ విస్తరణకు కూడా వాళ్ళు ససేమిరా అంటున్న పరిస్థితి. సీనియర్లు చెప్తున్న మాటలను విని రేవంత్ రెడ్డి వైపు పెద్దగా అధిష్టానం మొగ్గు చూపట్టలేదన్న ఒక సంకేతాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు సంబంధించిన విషయం కావచ్చు, లేదా ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు చేరుతున్నాయి. హైకమాండ్ కూడా దీన్ని పూర్తిగా పరిశీలిస్తుంది, ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబడుతుంది, ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెస్తుంది. ప్రభుత్వ వర్గాల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ కేటీఆర్ ను కనుక అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే దానివల్ల ఒనగూరే లబ్ధి ఏంటి అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజంగా లబ్ధి చేకూరుతుందా, గతంలో రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఎట్లాంటి సందర్భం ఉంది, ఇవాళ ఎట్లాంటి సందర్భం ఉంది, అక్కడ అప్పుడు ఆ పరిస్థితి ఏంటి, అంటే ఓటుకు నోటు కేసు తీవ్రత ఏంటి, ఇవాళ ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన తీవ్రత ఏంటి, ఇట్లాంటి కంపారిజన్లు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ లో నిజంగా ఏం జరిగింది, ఫ్రాడ్ జరిగిందా, ఎవరికైనా ముడుపులు అందాయా, ఎట్లాంటి క్విడ్ ప్రోకో జరిగిందనే దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదనే ఒక వాదన స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ వాదనలు, ఇటు బీఆర్ఎస్ వాదనలు, కేటీఆర్ వాదనలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక పెద్ద ఎత్తున చర్చనైతే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా సీనియర్ మంత్రులు భావిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని నిన్న ఒక సీనియర్ మంత్రిని మనం సచివాలయంలో కలిసినప్పుడు ఆయన వ్యక్తం చేయడం జరిగింది. మీడియా కూడా ఇట్లాంటి మాయలో పడొద్దు, మీడియా కూడా ఇట్లాంటి మాయలో పడి ఈ అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ లో ఇరుక్కుపోయి ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ఇట్లాంటి వార్తలకు పెద్దపీట వేసి పతాక శీర్షికన రాయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆ మంత్రి అనధికారికంగా వెల్లడించిన పరిస్థితి. అంటే ఇవన్నీ చూస్తుంటే కనుక ఎట్లాంటి చర్చ జరుగుతుంది, నిజంగా ఫార్ములా ఈ రేస్ లో ఏం జరుగుతుంది, ఒకవేళ నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనుక తప్పు చేస్తుంటే ఐఏఎస్ ఆఫీసర్ పైన కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగితే కనుక భవిష్యత్తులో బ్యూరోక్రాట్లు కూడా ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా రాజకీయ నేతలు చెప్పే పనులను చేయకుండా పోతారు, వాళ్ళు కూడా ఒక భయంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. ఇట్లాంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటాయని చెప్పేసి కూడా ఒక చర్చ సచివాలయం కేంద్రంగా జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్.